ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేస్తే కరెక్ట్‌గా ఉంటుందో కామెంట్ చెప్పండి. సెప్టెంబర్ 30, 2025 అరుణాచలం. ఆంధ్రాలో నుండి ఒక అమ్మ కూతురు ఒక రాత్రి ఒక మినీ లారీలో టమాటాలు అమ్మడానికి డ్రైవర్‌తో పాటు అరుణాచలంలోకి వస్తూ ఉన్నారు. అప్పుడే రోడ్లో డ్యూటీ చేస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఆ లారీని ఆపారు. వాళ్ళు వీళ్ళతో ఎక్కడి నుండి వస్తున్నారు అని అడగగా ఆ డ్రైవర్ మేము ఆంధ్రాలో నుండి టమాటాలు తీసుకొస్తున్నాం, వాటిని అమ్మేసి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తాడు. కానీ ఆ పోలీసులు మిమ్మల్ని చూస్తే ఏదో అనుమానంగా ఉంది, నువ్వు ఒక్కరే టమాటాలు తీసుకెళ్ళి పెట్టేసి ఆ తర్వాత వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు అని బెదిరించగా ఆ డ్రైవర్ ఈ అమ్మ కూతుర్ని ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఈ అమ్మ కూతురు ఆ పోలీస్ ఆఫీస్తో పాటే బైక్లో వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ 4 గంటలకి అరుణాచలంలో ఉండే ఒక శ్మశానంలో ఎవరో అరుస్తున్న శబ్దాలు విని ఊరు ప్రజలు వచ్చి చూశారు. అక్కడ ఆ ఆంధ్రాల నుండి వచ్చిన అమ్మ అలాగే తన కూతురు డ్రెస్ అంతా చినిగి మైకల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే నైట్ రోడ్లో ఉన్న పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానని చెప్పి డైరెక్ట్గా ఈ శ్మశానంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని తన అమ్మ కళ్ళ ముందే రేప్ చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది రియల్గానే అరుణాచలంలో జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ చేతికి వీలు దొరికితే ఏం చేస్తారు?